కన్నయ్యా 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 పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చా నీకై పగలే తెచ్చా వెన్నెలనే మల్లిగ విరిసా నీకై జల్లుగా కురిసా నీకై మంచుగా మార్చా వేసవినే హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం పాడేద్దాం కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా మెంటిని మెరుపులు అన్నీ నీ కన్నుల్లో దాస్తా కంటికి రెప్పగా నిన్నే కాస్తా లోకమే ఏకం కాని గెలుపే నాదిగా చేస్తా ఓడుతూ గెలుపే నీకేస్తా సూర్యుని పూల బంతిలా చేసి ఆడే ఆడే చుక్కల మల్లె తోటలో సిరులే తోడై నీ అల్లరి చిల్లరి పల్లవులన్నీ వెల్లువ కావాలి కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా ఆటలు నేర్చా నీకై పాటలు నేర్చా నీకై నువ్వే బతుకై ఉన్నానే అందుకే అమ్మ ఒడిలోనే దాగుండిపోరా చిన్ని
ఆనందంగా చేయాలి అయ్యా. నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించబోతున్నాయి దేవా. అయ్యా మా స్వరాలను ముట్టండి అయ్యా. వాక్యం చెప్తున్నాండి దాసును అయ్యా నీ సిగచాటు మరుగుపరుచుకునండి తండ్రి. వచ్చే వారిని సకాలానికి రప్పించండి అయ్యా. అయ్యా మమ్మల్ని ఏర్పరచుకునే విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ కోడికంతట్లో ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీ తోడు కావడం మాకు అందరికీ దయచేయమని కొన్ని గీతాలు పాడి నిన్ను స్తుతించి మయంపరుస్తున్న తండ్రి. మీరే మాతో ఉండమని మా స్వరాలను ముట్టమని యేసుక్రీస్తు నామమున అడిగిపెట్టినాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి మన సహోదరులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. కొన్ని గీతాలు పాడి ప్రభువుని మయంపరుస్తారు. గారికి, నవీన్ గారికి, అలాగే శర్మ గారికి, అలాగే వారి సహోదరి దివ్య గారికి కలవరి టెంపుల్ తరపు నుంచి మీ అందరూ కూడా మరి వందనాలు. అలాగే సతీష్ అయ్య గారు వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా మరి బాబుకి హ్యాపీ యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చావు అంచలంచలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం. బలహీనుడైన నన్ను నీవెంతగానో దీనుడైన నన్ను క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగడను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగడను చూడగా. ఓదార్పువైన చెంతనే నీ ఉండినావు, నా కన్నీరు నీ కవితలో దాచి ఉంచినావు. ఓదార్పువైన చెంతనే నీ ఉండినావు, నా కన్నీరు నీ కవితలో వ్రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ, ఏ రీతి పాడనయా. నీవెరా మార్గము, నీవెరా జీవము, నీవెరా గమ్యము, నీవెరా సర్వము. నా మనసు తీరా నిన్ను పాడి పొగడద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. దేవుడి కార్యాలు బట్టి దేవుడు చూస్తున్నాం. దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. నా భర్తను బట్టి కూడా ఎన్నో కార్యాలు చేశారు. చాలా ఇబ్బందుల నుంచి మేము కోలుకొని మా మనుమడ కోసం దేవుడు మమ్మల్ని ఎలా నిలబెట్టాడో చాలా ఇబ్బందుల్లో నుంచి మేము బయటపడి మనుమడితో ఇలా గడిపే కృప మాకు దేవుడు ఇచ్చాడు. జాక్స్ బాబుని బట్టి మేము దేవుడు చూస్తున్నామండి. దేవుడికి ఎంతో మహిమ కలిగింది కాక నా కుటుంబాన్ని ఆశీర్వదించమని దేవా. ఏ రాత్రికాల సమయంలో ప్రభువా అయ్యా నీ దాసులు అయ్యా మరి సహోదరుడు నిలబడి మాట్లాడుతున్నారు తండ్రి. నీ ఆత్మతో నింపండి ప్రభువా. అయ్యా నీ శిలోచారణ మరుగుపరచండి. అయ్యా మరి సిస్టర్ గారు చక్కటి సాక్ష్యాన్ని తెలియజేశారు ప్రభువా. అయ్యా మణిమణి గారి గురించి తండ్రి మరి హెరోడ్ ప్రిన్స్నైనా ఈరోజు మొదటి జన్మదినం జరుపుకుంటున్నారు తండ్రి. ఆ బిడ్డనయ్యా మీరు దర్శించండి. వారి తల్లిదండ్రులనైనా
మీ ఆత్మతో నింపండి ప్రభువా. వారి ఇంకా వారి కుటుంబం పట్ల మీరు దాచి ఉంచిన మేలులు ఎన్నో ఉన్నాయి ప్రభువా. వాటిని కూడా దయచేయండి ప్రభువా. ఎటువంటి నైనా డిస్టర్బెన్స్ లేకుండా అయ్యా ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్షత వహించండి ప్రభువా. అయ్యా నీ దాసులు వాక్యాన్ని అందిస్తుండగా సూటిగా స్పష్టంగా మా అందరితోనూ మాతో మాట్లాడమని యేసునామములో అడిగి మా పరమ తండ్రి ఆమేన్. దయచేసి సంఘములో 7-8 సంవత్సరాలుగా చాలా పరిచయస్తులు వాళ్ళు. మరి దివ్య కూడా చాలా పరిచయస్తులు. వారి జీవితంలో లెక్కలేనన్ని మేలు చేశాడు దేవుడు. ఒకటి కాదు, మన ఈ మధ్య నరసింహరావు గారికి కాళ్ళు పట్టేసినాయి. వీల్ చైర్లో తీసుకొస్తుంటే చాలా బాధేసింది. అక్కడే ప్రార్థన చేశా, దేవుడు స్వస్థపరిచాడు. నవీన్ కోసం ప్రార్థన చేశా, మంచి అమ్మాయిని ఇచ్చి వివాహం చేసి చక్కటి గర్భఫలాన్ని ఇచ్చాడు. దివ్య కోసం ప్రార్థన చేశా. మొదటి వచనం చూడండి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను సన్నిధింపుము, యెహోవాను సన్నిధించుము. నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. నా దేవుణ్ణి కీర్తించెదను. చాలండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ కృపను బట్టి, నీ కరుణ బట్టి, నీ రక్షణ హస్తాన్ని బట్టి ఈ యొక్క నవీన్ని, షల్మాని, హీరోన్ ప్రిన్స్ని, నరసింహరావు గారిని, సత్యవతి గారిని, దివ్యాని, వారి భర్తని, వారి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క జన్మదినం జరుపుకుంటుండగా నువ్వు తోడుండి నడిపించి నీ కృపాక్షేమంలో వెంట వచ్చునుగాక. చదవబడిన వాక్య భాగాల ద్వారా వీరితో మాట్లాడి వీరిని సరిచేసి నాయన వీరికి తోడుండి నడిపించి నీ దాసుని నన్ను అరికాలు మొదలుకొని నన్ను ఎత్తి వరకు నీ రక్తం ప్రోక్షించి ఆయన వీరితో మాట్లాడమని యేసు నామం అడుగుతున్నాం తండ్రి, ఆమె. భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవాను స్తుతించండి. అయితే మనం చూడండి, మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు మనకి జవాబు వస్తే దేవుణ్ణి స్తుతిస్తాం. జవాబు రాకపోతే పరిస్థితి ఏంటి? ఏమైపోయాడు? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎట్లా ఎందుకు జరుగుతుంది? ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఈ బాధ ఎందుకు వస్తుంది? ఈ ఇరుకు ఎందుకు వస్తుంది? ఈ ఇబ్బంది ఎందుకు వస్తుంది అని చెప్పి మనం ఏం చేస్తామంటే అలుగుతాము, దేవుడి సన్నిధికి కూడా రాము. కనుక దావీదు అంటున్నాడు, మనకు చేసిన మేళ్ళు బట్టే కాకుండా మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించటం చాలా మంచిది. మనకి జవాబు వచ్చినా రాకపోయినా యోబు అంటాడు, నేను యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికే మహిమ కలుగునుగాక. అయితే చూడండి, దేవుడు మనకి జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రార్థన అడుగుతుంది, స్తుతి తీసుకుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, డాడీ సాయంత్రం వచ్చేటప్పుడు నువ్వు చాక్లెట్లు తెస్తున్నావు, థ్యాంక్స్ చెప్పేశాడు. డాడీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా చాక్లెట్లు తేవాలి. అలాగే మన జీవితంలో దేవుణ్ణి స్తుతించటం చాలా మంచిది. దావీదు అంటున్నాడు, నేను దేవుణ్ణి స్తుతిస్తాను నా జీవిత కాలం అంతా, నా బ్రతుకు కాలం అంతా మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు ఒక నూతన సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చాడు. మరి చూడండి, 65వ కీర్తన 11వ వచనం, నేను గబగబా చెప్పేస్తాను. 65వ కీర్తన 11వ వచనం, సంవత్సరమును నీ దయాకిరీటము, సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపచేసి ఉన్నావు. చాలు. దేవుడు ఒక నూతన సంవత్సరంలోకి ఈ యొక్క హెరోన్ ప్రిన్స్ని తీసుకొచ్చాడు. చూడండి, ఈ రోజున చాలామంది హెరోన్ ప్రిన్స్కి ఒక నూతన సంవత్సరం అనే దయాకిరీటం దేవుడు ఇచ్చాడు. చాలామందికి ఈ రోజున చాలామంది ఆసుపత్రుల్లో ఉంటారు, లేదా చాలామంది ఇరుకుల్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. కానీ ఈ కుటుంబానికి హెరోన్ ప్రిన్స్కి ఒక నూతన సంవత్సరం అనే దయాకిరీటం
ఇచ్చాడు. దాన్ని బట్టి మరి మనం దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ, నన్ను గణపరచు వాడిని దేవుడు గణపరుస్తా అన్నాడు కనుక ఆ దేవుణ్ణి గణపరుస్తూ మనము ముందుకి సాగాలి. అయితే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు అనుగ్రహించుట ఆయన స్వాస్యం. గర్భఫలము దేవుడు ఇవ్వాలి, కుమారులు అనుగ్రహించుట దేవుని యొక్క ఆస్తి అంట, దేవుని యొక్క ఆస్తి. మరి ఇచ్చిన గర్భఫలాన్ని ఎలా పెంచాలి, ఇచ్చిన గర్భఫలాన్ని ఎలా పెంచాలి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. అందుకు మనోహ కావున ఈ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టువాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు చాలు. చూడండి, ఈ మనోహ భార్యకి ఇద్దరికి పిల్లలు లేరు. వాళ్ళు చాలా కాలమైపోయి వృద్ధులైపోయారు. అలాంటప్పుడు వాళ్ళకు ఒక నిరీక్షణ కానీ హోపు కానీ లేదు. అలాంటప్పుడు వాళ్ళకి దేవుడు దర్శనమిచ్చి చక్కగా నీ గర్భం తెరవబడుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నారు. ఏమని? ఈ బిడ్డ పుడతాడంటున్నారు, కరెక్టే. ఆ బిడ్డకి మేమేమి చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని అడుగుతున్నారు. మన జీవితంలో దేవుడు గర్భఫలం ఇస్తాడు. నా దగ్గరికి 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, లేదా 12 సంవత్సరాలు, లేదా 9 సంవత్సరాలు పిల్లలు లేరని వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి దేవుడు గర్భఫలం ఇస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. అయితే దేవుడు మనకి ఎమ్మటినే గర్భఫలం ఇచ్చాడు. ఈ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. అయితే చూడండి, చాలామంది బర్త్డే చేసుకుంటారు, కానీ పిల్లలకి ఫస్ట్ బర్త్డే చేస్తారు, ఇలాంటి మీటింగ్లు పెడతారు. కానీ మనం మాత్రం దేవుణ్ణి, మన పిల్లవాడి పట్ల దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, దేవుడు ఏమి దాచిపెట్టి ఉంచాడు, ఏం చేయాలనుకుంటున్నాడు మనం అడగం. మనం నిర్ణయించుకుంటాం ఏంటంటే ఈ బిడ్డని యాక్టర్ చేయాలి, డాక్టర్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, లాయర్ చేయాలి అని మనం నిర్ణయించుకుంటాం. మనకి దేవుడు గర్భంలో ఉండంగానే, వినాలండి, దేవుడు మనకి గర్భంలో ఉండంగానే మన యొక్క బిడ్డ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చాలంటే ప్రభువా నాకు చక్కటి కుమారుని ఇచ్చావు, ఈ కుమారుడి పట్ల నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, ఏమి దాచి ఉంచావు, మరి ఏ ఆశీర్వాదం దాచి ఉంచావు అని మనము అడగాలి. అడక్కోకుండా మనకి రాదు. కనుక ఈ రోజున మరి నవీన్ కానీ షల్మా కానీ మరి వారికి ఇచ్చిన హీరోన్ ప్రిన్సుని అడగాలి. ఏమని? తల్లిదండ్రులుగా మాకు ఈ బిడ్డనిచ్చావు, ఏం చేయమంటావు ప్రభువా అని అడగాలి. ఇప్పుడు మీ నాన్నగారు ఒక 5 లక్షలు 10 లక్షలు మీకు ఇచ్చాడనుకోండి, లేకపోతే ఆస్తి ఇచ్చాడనుకోండి, మీరేం చేస్తారు? ఏం చేయమంటావు డాడీ అని అడుగుతారు. లేదా మీకు బోనస్ వచ్చిందనుకోండి, ఏం చేయమంటావు డాడీ మమ్మీ అని అడుగుతారు. అలాగే మన బిడ్డ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. మరి సతీష్ కుమార్ గారు చూడండి, ఆయన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ప్రణాళిక మరి కలిగి ఉన్నాడు కనుక ఆయన తల్లిదండ్రులు చాలా ఏడిపించాడు. చిన్నప్పుడే పాపంలో పడిపోయారు, యేసుక్రీస్తుని తెలుసుకోలేదు. మరి జైపాల్ గారు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మరి సతీష్ కుమార్ గారు వాక్యం విని మోకాళ్ళ మీద పడి 12 ఏళ్ల వయసులో కన్నీళ్లు కార్చినప్పుడు మరి ఏమిచ్చాడు దేవుడు? చక్కటి 52 రోజుల్లో కట్టబడిన మందిరము,
ఇప్పుడు 28 మందిరాలు దేవుడు ఇచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులకు అప్పుడు తెలియదు, మనకిప్పుడు మనకి తెలియదు. కనుక మనము అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. రెండోదిగా వాక్యములో పెంచాలి. ఒకటి అడగాలి, వాక్యంలో పెంచాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. చాలండి. చూడండి, దేవుడు అంటున్నాడు, దేవుడైన యెహోవా ఒక్కడే, ఆయన అద్వితీయుడు. ముందుగా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. ముందుగా తల్లిగా తండ్రిగా మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడి వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుడి వాక్యం లేకుండా సినిమాలు, సీరియళ్ళు, లేకపోతే ఫోన్తో ఎక్కువగా గడుపుతుంటే ఏంటి, ఇప్పుడు రేపొద్దున్న మనము ఈ ఫోన్ చూడటం మానేసాం, సినిమాలు చూడటం మానేసాం, సీరియల్ చూడటం మానేసాం. పిల్లవాడు కొంచెం పెరిగినప్పుడు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు బైబిల్ చదవంటే మీరు ప్రార్థన చేశారా అని అడిగితే ఏం చెప్పాలి? కనుక ఏంటంటే, నా దగ్గరికి ఒక చిన్న పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు, బర్త్డే కేకులు కట్ చేస్తూ ఉంటారు. మన సహోదరుడు కోటేశ్వరరావు గారు కొత్తగా వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నన్నే పిలుస్తాడు కేక్ కట్ చేయమని. అయితే తాతయ్యకి షాలోం చెప్పు అంటాడు. వాడు అటు ఇటు చూస్తాడు. కనుక దేవుడు అంటున్నాడు, ముందుగా తండ్రిగా తల్లిగా నీవు వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించి దేవుణ్ణి ప్రేమించి అప్పుడు ఏమంటున్నాడు, నువ్వు పండుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేయాలి, నీ పిల్లలకి చెప్పాలి. చాలామంది ఇలా ఉలిక్కిపడి భయపడతారు. అలా భయపడినప్పుడు ఏంటి, జోలపాట పాడతారు. ఆ తర్వాత ఒక కథ చెబుతారు. ఏంటంటే, అనగనగా ఒక రాజు ఉన్నాడు, 7 కొడుకులు ఉన్నారు, 7 చేపలు తీసుకొచ్చారు, 7 ఎండబెట్టారు, ఒక చేప ఎండలేదు. ఈ కథ చెప్తారు. కనుక మనం ఒకప్పుడు ఏ కష్టంలో ఉన్నాం, ఏ నష్టంలో ఉన్నాం, ఏ శ్రమలో వచ్చాం, ఈ హైదరాబాద్ పట్టణంలో ఎంతగా మీ తల్లిదండ్రులు కష్టపడ్డారు, మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచారు, మరి మీరు వివాహం ఎలా జరిగింది, మీ ఈ కష్టాలు నష్టాలు తెలియజేయాలి. వాళ్ళకి తెలియజేసి వాళ్ళని చక్కగా వాక్యంతో పెంచాలి. రెండోది ఏంటంటే, 2 పిల్లలు ఉన్నప్పుడు పక్షపాతం అనేది చూపకూడదు. అక్కడ యాకోబేమో ఏశావును ప్రేమించాడు, రెబ్కానేమో యాకోబుని ప్రేమించింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమైంది, చిచ్చు రగిలింది. కనుక 2 పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లవాడి బర్త్డే అయితే కనీసం రెండో పిల్లవాడు ఉన్నప్పుడు ఈ పిల్లవాడికి మంచి బట్టలు కొంటే ఆ పిల్లవాడికి తక్కువ రకంలో ఉన్న బట్టలు కొనాలి. కానీ ఇప్పుడు తల్లి ఏమో కొడుకుని ప్రేమిస్తుంది, ఏంటి, తండ్రి ఏమో కూతుర్ని ప్రేమిస్తాడు. ఇట్లా ఉండకూడదు. ఇప్పుడు పిల్లలు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. కొంతమంది తెలివిగా ఉంటారు, కొంతమంది అతెలివిగా ఉంటారు. అలా ఉన్నప్పుడు తెలివిగా కోపంతో
కోపంతో దబా 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 అని బాధేయకూడదు, దబా దబా అని బాధకూడదు. ఏంటి మనల్ని కూడా మన తల్లిదండ్రులు అట్లాగే పెంచితే ఇట్లా ఉండేవాళ్ళమా? మన తల్లిదండ్రులు మనం ఎన్ని పోగొట్టామో, ఎన్ని ఎరగొట్టామో, వాళ్ళు ఒక దెబ్బ వేయకుండా పెంచారు కదా. మరి మన పిల్లల్ని మనము ఏం చేయాలి? కోప్పడకూడదు. కొంతమంది తల్లిదండ్రులు, అంటే మీరు కాదు కానీ కొంతమంది తల్లిదండ్రులు చిన్నప్పుడే చెప్పించేస్తారు పిల్లలు. ఏంటి ఆ శాపనార్థాలు మనము పెట్టకూడదు. కనుక మనం ఏం చేయాలి? మనము కోపం రేపేవాళ్ళుగా, పిల్లలకి కోపం రేపేవాళ్ళుగా ఉండకుండా మన కోపాన్ని చల్లార్చుకొని ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచాలి. అలా పెంచినప్పుడు మొదటగా మనం అడగాలి, రెండోదిగా వాక్యంతో పెంచాలి, మూడోదిగా వారిని ప్రభు శిక్షలోకి నడిపించాలి. కొంచెం జలుబు చేసింది అనుకోండి, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, కొంచెం జలుబు చేసింది అనుకో, వాడిని అమ్మమ్మ దగ్గర వదిలేసి ఏంటి మనం చక్కగా మందిరానికి నడిపించాం. వారికి ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. సత్యవతి గారు కానీ నేను మాత్రం ఇంతవరకు చాలా సార్లు చూశాను, కానీ ఇంతవరకు ఏదైనా అనారోగ్యం వచ్చి ఇక లేవలేని పరిస్థితి వస్తేనే తప్ప వారు మందిరం మాననే మానరు. కనుక మనము ప్రభు సన్నిధికి వారిని నడిపించే విధంగా వారిని పెంచాలి. తర్వాత చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసుక్రీస్తు వారంట వయసు యందును, జ్ఞానమందును, మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లుతున్నాడట. అయితే మనం ఏం చేస్తామంటే, ఎవరైనా మన బంధువుల్లో కానీ పక్కింటోళ్ళు కానీ మనకి ఎవరైనా పడరనుకోండి, ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే గబాలను మన పిల్లోడిని తీసుకొచ్చేస్తాం. అయితే మనకి మనుషుల దయ చాలా కావాలి. మనం మనుషుల దయ పోగొట్టుకోకూడదు, మనుషుల దయ కావాలి. ఏంటి మరి నరసింహరావు గారు చర్చికి వస్తే ఏంటి బాగున్నారా అని పలకరిస్తారు. మరి ఆ మనుషుల దయ ఉంది కాబట్టే ఈ రోజున నేను ఇలాగా ఉన్నాను. మనుషుల దయ ఉంది కాబట్టే మరి సతీష్ కుమార్ గారికి అండ ఉంది. కనుక ఏంటంటే మనము మనుషుల దయ చాలా కావాలి, దేవుని దయ కావాలి. ఇప్పుడు ఈ అవ్వ ఉంది కదా, అవ్వ ఆకారమా నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కొమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కొమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు. అది చాలండి. చూడండి, మనం ఏమైనా చేయగలం, కానీ పిల్లల కోసం ఎంతైనా ఖర్చు పెట్టగలం, ఎంతైనా బట్టలు కుట్టించగలం, ఎంతైనా వాళ్ళకు కావాల్సినవి అన్నీ కొనగలం, కానీ మనం మాత్రము ఉదయమే లేచి ప్రార్థన చేయలేం. ఏదైనా చేయగలుగుతాం, అప్పైనా చేసి పిల్లలకి మంచి చదువు కావాలి, అప్పైనా చేసి చక్కటి బట్టలు కొనాలి అని మనం చేస్తాం, కానీ మనం మాత్రం ప్రార్థన చేయలేం. విలాప వాక్యాల్లో అంటున్నాడు ఆ గ్రంథకర్త, జనులు హృదయపూర్వకంగా మొరపెడతారు, కానీ సియోను కుమారి ప్రాకారమా, అంటే సియోన్ అంటే మనమే, ప్రాకారమా నీవు లేచి రేయి మొదటి జామున
మొరపెట్టు. నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించు. నీ పసిపిల్లల దేహం కోసం ఆయన కోసం, నీ పసిపిల్లల దేహం కోసం నువ్వేం చేయాలి? చక్కగా కన్నీరు కార్చాలి. ఈ రోజున తల్లులు తండ్రులు ఏమైనా చేయగలుగుతున్నారు కానీ ప్రార్థన చేయలేకపోతున్నారు. ఈ రకంగా చూడండి, మొట్టమొదటిగా మనం దేవుణ్ణి అడగాలి, వాక్యంలో పెంచాలి, ప్రభు శిక్షలో వారిని పెంచాలి, మనుషుల దయ దేవుని దయ కావాలి, ప్రార్థనతో పెంచాలి. ఈ రకంగా పెంచినప్పుడు ఇది లాస్ట్ అండి. ఈ రకంగా మన పిల్లల్ని పెంచినప్పుడు దేవుడు ఆశీర్వాదం వినాలి. ఈ ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పికొని వాళ్ళ గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించేదను. ఎప్పుడైతే మనము ప్రభువుని అడుగుతామో, దేవుని వాక్యంలో పెంచుతామో, మరి ప్రభు శిక్షలో పెంచుతామో, ప్రార్థనతో పెంచుతామో, మరి దేవుడు అంటున్నాడు అప్పుడు మనుషుల దయందును దేవుని దయందును పెంచుతాము. దేవుడు అంటున్నాడు మీ కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తున్నాడు. నీ సంతతి మీద దేవుని ఆత్మ కుమ్మరిస్తాడు. అంతేకాకుండా నీకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దాంట్లో సందేహము లేదు. అంటే మీకన్నా ఇంకా భయంకరంగా మీ కుమారుని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీ మీద ఉన్న ఆత్మ కన్నా దేవుని ఆత్మ అతని మీద పెట్టి దేవుణ్ణి, మీ కుమారుని హీరోన్ ప్రిన్స్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు. కనుక మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి మనం ప్రార్థన చేద్దాము. ఒక్కసారి మీ చేతులు 2 పైకి ఎత్తండి, కళ్ళు మూసుకోండి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంకెవరైనా యేసుక్రీస్తుని అంగీకరించకపోతే అంగీకరించండి. దేవుడు మీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు. అంతేకాకుండా మరి ఇప్పుడు మనం విన్న వాక్యాన్ని మన హృదయాల్లో ఫలించునుగాక. మన హృదయంలో ఫలించి అది సాతాను ఎత్తిపోకుండా సహాయం చేయండి. ఒకవేళ ఇంకా మనము దేవుణ్ణి అడగలేదేమో, అడుగుదాం. రెండోదిగా వాక్యంలో పెంచుదాం. మూడోదిగా మనుషుల దయ దేవుని దయలో పెంచుదాం. నాలుగోదిగా ప్రార్థనతో పెంచుదాం. ఐదోదిగా మరి మనము ప్రభు శిక్షలో పెంచుదాం. దేవుడు సహాయం చేయునుగాక. ఈ విన్న వాక్యము మీ హృదయాల్లో ఫలించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, నవీన్ని, షల్మాన్ని, మరి హీరోన్ ప్రిన్స్ని కరుణించి కాపాడి నువ్వు తోడు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. తెలుసో తెలియకో చేసిన ప్రతి తప్పును, ప్రతి పాపమును క్షమించండి, కడగండి, పవిత్రపరచండి. మా ప్రార్థన ఆలకించండి. ఈ కుటుంబంలో చేస్తున్న ప్రతి పని దీవించి ఆశీర్వదించి, ఈ కుటుంబంలో ఎవరైనా నాయన అనారోగ్యంతో ఉంటే ముట్టి, నరసింహరావు గారికి మంచి ఆరోగ్యము దీర్ఘాయువును, సత్యవతి గారికి మంచి ఆరోగ్యము దీర్ఘాయువు కలుగును గాక. మరి నాయన హీరోన్ ప్రిన్స్కి ఒక నూతన సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చారు. నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం అంతం వరకు తోడుగా ఉండి నడిపించి మంచి ఆరోగ్యమునిచ్చి మంచి ఆయుష్నిచ్చి దీర్ఘాయువును కలుగునుగాక. నాయన మనుషుల దయందును నీ దయందును ఎదిగి ఫలించి నాయన కోడి తన రెక్కల క్రింద దాచినట్లు నీ రెక్కల క్రింద దాచి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. నూతన బలము, నూతన శక్తి, నూతన ఆత్మ, నూతన దీవెనలతో నింపి నీ ఆత్మ అతని మీద కుమ్మరించి అతన్ని ఆశీర్వదించండి. మంచి బుద్ధివంతుడై, తెలివంతుడై, జ్ఞానవంతుడై, చక్కటి వివేకవంతుడై, చక్కటి చదువుకోవాలి. సహాయం చేయండి. అలాగే సహోదరి దివ్యాన్ని బట్టి
వారి భర్తను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డలకి మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, వారు తాగుతున్న పాలు, తింటున్న ఆహారం అరుగుదల ఇచ్చి, ఆ బిడ్డలకి మంచి బుద్ధిని, తెలివిని, జ్ఞానమును ఇచ్చి, ఆ కుటుంబాన్ని దీవించి వారి పిల్లలను కూడా ఆశీర్వదించమని నాయన, ఇక్కడికి వచ్చిన బంధువుల్లో ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబ సమస్యలు కానీ, అప్పులు కానీ ఉంటే తీర్చి, జాబు లేని వారికి, వివాహం కాని వారు ఉంటే జరిగించి, గర్భఫలం లేని వారు ఉంటే దయచేసి ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మరి ముఖ్యంగా నరసింహరావు గారు, సత్యవతి గారు, దివ్య గారు, వారి పిల్లలకి, నవీన్ని, షల్మాని, హేరోన్ ప్రిన్స్కి, మరి ముఖ్యంగా వచ్చిన బంధువులకి త్రియేక దేవుని దీవెన సదాకాలం ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం. చక్కని కుమారుని ఇచ్చాడు. అందరిని బట్టి వందనాలు. అందరూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్న స్తుతులు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, నవీని గారిని ప్రభువా, మరి సల్మా గారిని ప్రేమించి ప్రభువా చక్కని కుమారుని ఇచ్చారు ప్రభా. నీకు 2 వందనాలు స్తోత్రాలు అయ్యా. సంవత్సరం అంతా కూడా 360 రోజులు ప్రభా నీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరిచి అనేక విషయాల తండ్రి, బిడ్డకు తండ్రి చక్కని ఆరోగ్యము, ఆయుష్ను దయచేశారు. నీకు వందనాలు. మరొక సంవత్సరంలో ప్రభువా సంవత్సరమైన దయాకరణ ఇచ్చి ప్రభువా అయ్యా ప్రభువా బిడ్డను తండ్రి మీరు దీవించారు, ఆశీర్వదించారు. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరూ కూడా తండ్రి ఈ యొక్క ప్రభా బర్త్డే సందర్భంలో పాల్గొని తండ్రి కుమారుని ప్రభా వారు ఆశీర్వదించడానికి తండ్రి వచ్చారు తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఏ కుమారుని ప్రభా దేవుడు దయ్యందు, మనుషులు దయ్యందు ప్రభా నీ దయ్యందు ప్రభా వర్ధులకు సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. బిడ్డల ప్రభువా సొలొమోను జ్ఞానాన్ని, దావీదు వంటి ధైర్యాన్ని ప్రభువా, అలాగే ప్రభువా పౌలు వంటి ప్రభా భక్తిని బిడ్డకు దయచేయండి తండ్రి. బిడ్డల ప్రభువా అరికాలు నుంచి నెత్తోడి ప్రభువా నీ ఆత్మాభిషేకంతో నింపండి ప్రభువా, నీ ఆత్మతో నింపండి ప్రభువా. తను జీవించినంత కాలము ప్రభువా మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్ దినదినము బిడ్డల ప్రభువా అభివృద్ధి చేయండి తండ్రి. నీ మందిరంలో బిడ్డ ప్రభువా ఒలివలే మొక్కవలే ఎదగాలి ప్రభువా, ఒలివలే మొక్కవలే ప్రభువా ఎదగాలి ప్రభువా. బిడ్డకి ప్రభువా జ్ఞానము వివేచన కలుగు చేయండి తండ్రి. రాబోతున్న దినాల్లో ప్రభువా తల్లిదండ్రులకు ప్రభువా బిడ్డ తండ్రి గర్వకారణంగా ప్రభువా జీవించాలి ప్రభువా. బిడ్డలకు ప్రభువా వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రభువా నీ ఆశీర్వాదాలు మెండుగు దయచేయండి ప్రభువా. అలాగే ప్రభువా అయ్యా ఈ సమయంలో తండ్రి నరసింహరావు గారిని, సత్యవతి గారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుంటుంది. వారికి ఇచ్చినటువంటి దివ్య గారిని ప్రభువా మరి కుటుంబ సభ్యులందరూ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుంటుంది. ఈ కుటుంబాన్ని ప్రభువా మీరు ఆదరించండి, దీవించండి, ప్రేమించండి ప్రభువా. వారి కుటుంబంలో తండ్రి మెండైన ఆశీర్వాదాలు తండ్రి మీకు అయ్యా మరి మీరు అయ్యా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రభువా కనపడలాగా సహాయం చేయండి తండ్రి. నా ప్రార్థన ఆలకించి ప్రభువా మీరు ఇచ్చిన జవాబుని బట్టి మీకు 2 వందనాలు చెల్లిస్తూ రానున్న యేసు క్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ కేక్ కట్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. కట్టించండి. Sing happy birthday to you and
may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. Happy birthday celebration. Party night, can feel the vibration. Lights are bright, we're feeling alright. We're dancing till the morning light. Happy birthday celebration. Everybody get the temptation. Once again, this is your night. Everyone feels right. Happy birthday to you. And may all your dreams come true. We sing happy birthday to you. And may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. It's a perfect motivation. Feel the vibe, enjoy the fascination. All your friends are here tonight. Happy anniversary, we hold you tight. It's a perfect situation. Hail and hearty, what a combination. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపనా నేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం
అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం. క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నయనానా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ప్రాణం అల్లాడిపోదామాడి, అందం కట్టేసుకుంటే అమ్మాడి, ఇంకా కల్లోనే ఉన్నామాడి. ఈ మాటే అంటూ ఉంటూ రోజంతా నన్ను వదలడుగా. హే ముద్దు ముద్దు ముద్దంటూనే ముద్దొస్తాడే, కాలే నేలే తాకొద్దంటూ ముద్దొస్తాడే, ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దొస్తాడే, కోపంలోను ముద్దొస్తాడే. నీ ఒళ్ళో పవళిస్తుంటే చేతులతో దూవేస్తుంటే పిల్లోనే అయిపోతాలే, మౌనంగా నవ్వేస్తాలే. నిజమే సగమే అడిగాలేరా, ఎదుటే జగమే నిలిపావా. కన్నీరే లేని కళ్ళే నీవైతే అంతే చాలే, చూస్తుంటే నీ ఆ నవ్వే నా కళ్ళే చెమ్మగిల్లే. ఒదిగే భుజమే అడిగాలేరా, గగనం పరిచే నడిపావా. ప్రాణం అల్లాడిపోదామాడి, అందం కట్టేసుకుంటే అమ్మాడి, ఇంకా కల్లోనే ఉన్నామాడి. ఈ మాటే అంటూ ఉంటూ రోజంతా నన్ను వదలడుగా. హే ముద్దు ముద్దు ముద్దంటూనే ముద్దొస్తాడే, కాలే నేలే తాకొద్దంటూ ముద్దొస్తాడే, ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దొస్తాడే.
కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి. చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతి పూట దీపావళి. మా కళ్ళల్లో వెలిగించవే సిరివెన్నెలా. మా ఆశలై నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళ. ఉరుములు నీ మూవలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివైరా అలివేణి. పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని. కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ. అది చూడక మనసాగక ఆడాలి నీతో నింగి నేల. తక్కదిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని. మెలికల మందాకిని కులుకుల బృందావని కనులకు విందియవే ఆ అందాన్ని. శ్రీశైల రాణి ఆ చదువుల వాణి సిరిగల కళ్యాణి. కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల పూకోణి. కన్నెదుట నేడు తిరుగాడుతుంటే ఈ అరుదకు యువరాణి. కనురెప్ప వేయట చూస్తున్నా నాలో ప్రాణాన్ని. జన్మాలు ఎన్నైనా దైవాన్ని అడిగైనా నా ఇంటి పాపై నువ్వు రావాలంటాను. అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుచులా
దరి చేర